భవిష్యత్తులో తెలంగాణలో కూడా టీడీపీని అధికారంలోకి వస్తుందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన ఆయన పార్టీ కేడర్తో భేటీ అయ్యారు. తెలంగాణ టీడీపీ నేతల కోరిక మేరకు పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించమన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అధ్యక్షుడిని పెట్టలేదని స్పష్టం చేశారు. ప్రతి నెల 2వ శనివారం, ఆదివారం తెలంగాణకు వస్తానన్నారు. పార్టీపైన దృష్టి పెట్టి గ్రామస్థాయి నుంచి పునర్నిర్మిస్తామన్నారు. 15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని, యువకులకు, బీసీలకు పెద్దపీట వేయాలన్నారు. సభ్యత్వ నమోదు తర్వాత అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఇక్కడే హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అలాంటి పార్టీ తెలుగు జాతి పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు అందరి యొక్క మనోభావాలని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఇక్కడ ఉండే ప్రజానికానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలో దానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఈ కోర్స్ ఆఫ్ టైం ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించి దాని ప్రకారం ఎలక్షన్ లో కూడా 2 ఎలక్షన్లు మేము పోటీ కూడా చేయలేదు. ఏ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకోలేదు. దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది. ఏదేమైనా మాకు కొన్ని ప్రియారిటీస్ ఉన్నాయి. ఆ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం. చేసాం. ఇప్పుడు ఇక్కడ అందరూ అడిగేది ఇక్కడ కూడా పార్టీ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. దానికి ఏం చేయాలి ఇంకోసం భవిష్యత్తులో తెలంగాణలో కూడా టీడీపీని అధికారంలోకి వస్తుందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన ఆయన పార్టీ కేడర్తో భేటీ అయ్యారు. తెలంగాణ టీడీపీ నేతల కోరిక మేరకు పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించామన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అధ్యక్షుడిని పెట్టలేదని స్పష్టం చేశారు. ప్రతి నెల 2వ శనివారం, ఆదివారం తెలంగాణకు వస్తానన్నారు చంద్రబాబు. పార్టీపైన దృష్టి పెట్టి గ్రామ స్థాయి నుంచి పునర్నిర్మిస్తామన్నారు. 15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని, యువకులకు, బీసీలకు పెద్దపీట వేయాలన్నారు. సభ్యత్వ నమోదు తర్వాత అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, పార్టీ నాయకులతో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అయితే తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణం కోసం తోడ్పాటు అందిస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసి, అంటే గ్రామ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ వరకు కమిటీలు వేసి టీడీపీని మరోసారి బలోపేతం చేయాల్సిన అవసరం వచ్చిందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఇది ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి అదేవిధంగా తెలంగాణలో కూడా టీడీపీ ఉనికిని కాపాడే ప్రయత్నం చేస్తామని కూడా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పష్టం చేశారు. అయితే ఇక్కడ కొంతమంది పార్టీ నాయకులు ఎప్పటి నుంచో టీడీపీ కోసం కూడా పనిచేస్తున్నారు కాబట్టి మరోసారి బలోపేతం చేయాలని కూడా తనను కోరినట్టు కూడా స్పష్టం చేశారు. అయితే ఇక్కడ పార్టీలో పనిచేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి రాబోయే రోజులు, అంటే ఇటు స్థానిక సంస్థలు కానీ రాబోయే ఎన్నికల్లో కూడా టీడీపీ తప్పకుండా పోటీ చేస్తుంది. దానికి సన్నాహాగానే పార్టీ పునర్నిర్మాణంపై కూడా తాము ఫోకస్ చేశామని, ప్రజెంట్ ఇటు గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసి రాష్ట్ర స్థాయి వరకు టీడీపీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని కూడా ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పష్టం చేశారు. పార్టీ ఎలా బలపరచాలని కూడా పార్టీ నుంచి కార్యకర్తల వరకు టీడీపీ శ్రేణుల యొక్క అభిప్రాయం కూడా తీసుకున్నట్టు కూడా స్పష్టం చేశారు. అయితే తను ఇటు ఏపీ పాలనపై కూడా దృష్టి పెట్టాను కాబట్టి మరి ప్రతి నెల కూడా ప్రతి శనివారం, ఆదివారంలో, అంటే ప్రతి సెకండ్ సాటర్డే, ఆదివారం తను హైదరాబాద్ కు వస్తాను, వచ్చి ఇటు కార్యకర్తలతో మీటింగ్ ఏర్పడి పార్టీ బలోపేతం కూడా తన కృషి చేస్తాను కూడా స్పష్టం చేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో టీడీపీ పార్టీ పోటీ చేయలేదు కాబట్టి కొన్ని కారణాలతో తాము దూరంగా ఉన్నామని, కానీ రాబోయే రోజుల్లో మాత్రం టీడీపీని బలోపేతం చేసి తాము రాబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా పోటీనిస్తామని కూడా ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేస్తారు. అయితే తెలుగు ప్రజల కోసం నిరంతరం
పార్టీ టీడీపీ పార్టీ పనిచేస్తుందని, తెలుగు ప్రజల కోసమే తాము కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థ అస్తవ్యస్తమైందని, అక్కడ చట్టదిద్దం కూడా తనకు టైం పడుతుందని కూడా స్పష్టం చేశారు. అయితే తెలుగు ప్రజల కోసం తెలంగాణలో కూడా పార్టీ కృషి కోసం పనిచేస్తారని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే దేశంలో అదేవిధంగా ప్రపంచంలో కూడా తెలుగు రాష్ట్రాలు ప్రప్రథమంగా ఉండాలని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా తను మొదటి నుంచి కూడా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించాలి. ఇప్పుడు తెలంగాణ దేశంలోనే తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉందంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పష్టం చేశారు. మరి తను గతంలో 2020 విజన్ తీసుకొస్తే తను అందరూ హేళన చేస్తారని, ఇప్పుడు 2047 విజన్ తో ముందుకెళ్తామని, రాబోయే రోజుల్లో తెలుగు రెండు రాష్ట్రాలు కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా కూడా ముందుకెళ్లే దిశగా తమ ప్లానింగ్స్ ఉంటాయని కూడా స్పష్టం చేశారు. మరి రాబోయే రోజుల్లో మాత్రం టీడీపీని బలోపేతం చేస్తాం, గ్రామ లెవెల్లో కమిటీ ఏర్పరిచిన తర్వాతనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక ఉంటుంది, దాన్ని కూడా రాబోయే రోజుల్లో చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి బలమైన నేతకే పగ్గాలు ఇస్తామని కూడా ఏపీ సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా తను గతంలో తీసుకొచ్చినటువంటి సెల్ ఫోన్ వినియోగంపై కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా సెల్ ఫోన్ వినియోగం పెరిగింది. మరి గతంలో తన సెల్ ఫోన్ ను తీసుకొస్తే హేళన చేస్తారని చేశారు. మరి రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలు టెక్నాలజీ ప్రపంచంతోనే అగ్రగామి విధంగా తన కృషి చేస్తారని, మరి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర నేతలతో కూడా తను ముందుకెళ్తే అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో తీసుకొచ్చే విధంగా ప్లానింగ్స్ ఉంటాయని స్పష్టం చేస్తారు. మేజర్ గా మాత్రం తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాము, రాబోయే రోజుల్లో కూడా కార్యాచరణ రూపొందించి టీడీపీని బలోపేతం చేస్తాం తెలంగాణ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. సందీప్ సతీష్, అంటే మల్లారెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం కూడా జరుగుతుంది కదా, దాని మీద చంద్రబాబు రియాక్ట్ అయ్యారా? సతీష్, అంటే మల్లారెడ్డి టీడీపీలో చేరుతారనే ప్రచారం కూడా జరుగుతుంది కదా, దాని మీద చంద్రబాబు రియాక్ట్ అయ్యారా? దానిపై క్వశ్చన్ చేసినప్పుడు అతను ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు తను సమాధానం చెప్పినట్టు కూడా ఆయన దాటవేయడం జరిగింది. మరోవైపు గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది బీఆర్ఎస్ లో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ లో ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళు మళ్ళీ తమ నిర్ణయం మార్చుకొని ఒకవేళ టీడీపీలోకి వస్తే మాత్రం తను స్వాగతిస్తామంటూ కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి కొన్ని ఊహాజనితమైన ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది తప్ప తను సమాధానం చెప్పడంతో కూడా ఆయన దాటవేశారు. మరోవైపు ఇటు సోషల్ మీడియాలో కూడా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు నాయుడు కోడలు బ్రాహ్మణి కూడా ఉంటుందని కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి దీనిపై కూడా ఆయన ఊహాజనిత ప్రశ్నలకు మాత్రం తను సమాధానం చెప్పినట్టు కూడా చంద్రబాబు నాయుడు తన సమాధానం కూడా దాటవేయడం జరిగింది. మొత్తానికైతే మాత్రం భవిష్యత్తులో టీడీపీ బలోపేతం దిశగా తమ కృషి చేస్తాం, రాబోయే అన్ని ఎలక్షన్లు కూడా పోటీ చేసి ఇక్కడ కూడా తమ టీడీపీ పార్టీ బలోపేతాన్ని కూడా తను కృషి చేస్తానని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. మరి తను 2047 అంటే 2047 వరకు మరి మొత్తం దేశంలోనే ప్రపంచంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రగామి దేశ దిశగా తను కృషి చేస్తానని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.